హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనకి శ్రావణ మాసం వస్తుంది అంటే పూజలు స్టార్ట్ అయిపోతున్నాయి. సో మనకి ఈజీగా చేసుకునే ప్రసాదాలని మీకు అందించాలనేది నా ఉద్దేశం అండి. ఈరోజు మొదటిగా మనకి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదం. అయితే ఈ ప్రసాదాన్ని మనము అన్ని పూజల్లో కూడా, అన్ని దేవతా పూజల్లో కూడా మనం యూజ్ చేయొచ్చండి. సో మీకు అటువంటి రెసిపీని మనకు అటుకులతో చూపిస్తున్నానండి. మనం వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే కొంతమంది 9 నైవేద్యాలు పెడతారు, ఇది కూడా చేసుకోవచ్చు. సో మొత్తం చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో చూసారా, నేనైతే 1/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. మీకు కొంచెం ఇంకా స్వీట్నెస్ తక్కువ కావాలంటే 1/2 కప్ వరకు తీసుకోండి. అయితే ఏ కప్ తంతో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే బెల్లం కరగాలి. ఇక్కడ బెల్లం కరగాలండి, పాకం మాత్రం తీయకండి. ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచేస్తే అది పాకం వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని అది కరిగిపోయాక ఇలా మనం అటుకులు ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను వేయడం మర్చిపోయానండి. అదే కప్పుతో కప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఆ రెండు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, పచ్చి కొబ్బరి వేసుకోండి. అలాగే బెల్లం అనేది పాకం రాకూడదనమాట. మీకు స్వీట్నెస్ తక్కువ కావాలంటే 1/2 కప్ బెల్లం వేసుకోండి. సో ఇలా అయ్యాక మొత్తం కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ని దాంట్లో ఫ్రై చేసేసి దీంట్లో యాడ్ చేసేసి కొంచెం మీరు ఇలాచీ పౌడర్ వేసుకున్నారంటే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఏ పూజ చేసినా ఈ ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ ప్రసాదం మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తూ ఉండండి, చాలా వీడియో రెసిపీస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను.